సామ్స్ చాప్టర్ 52 వర్స్ 5. అయితే 1 and 2 వర్సెస్లో ఫస్ట్ వీడియో రెండో వీడియోలో కూడా మోసకరమైన నాలుక కలిగిన వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారనే విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు వర్స్ 5లో అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తారు అనే విషయాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా విందాము. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనము. బట్ గాడ్ విల్ బ్రేక్ యూ డౌన్ ఫర్ ఎవర్. హీ విల్ స్నాచ్ అండ్ టేర్ యూ ఫ్రమ్ యువర్ టెంట్. హీ విల్ అప్రూట్ యూ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళంట సదాకాలం దేవుడు అణగగొడతారంట. అది నీవైనా నేనైనా. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును. తర్వాత సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. సజీవుల దేశం అంటే ఇదే కదా, మనుషులు జీవిస్తున్నటువంటి దేశము. దానిలో నుంచి నిర్మూలం చేయటం అంటే చంపివేయటం, లేకుండా చేయటం. కాబట్టి కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నువ్వు చేసేటటువంటి క్రియలు బాగోలేవు కాబట్టి ఎప్పుడు నిన్ను అణగొడుతూనే ఉంటాడు దేవుడు. నిన్ను పట్టుకొని నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును. నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇలాంటి డేంజర్ మనకి పొంచి ఉన్నది. ప్రియమైన వారారా, ఎలాంటి పనులు చేస్తే అబద్ధలాడటం, నాశనకరమైన మాటలు మాట్లాడటం, కీడు చేయటం, ఇలాంటివి చేస్తే మోసం చేయటం, అలాంటివి చేస్తే దేవుడు 5వ వచనంలో చెప్పినటువంటి రీతిగా మన పట్ల ఉంటారట. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి మనం పరిశీలించుకొని అవి బాగోకపోతే సరి చేసుకోవాలని దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని మనవి చేయుచున్నాను.